అనుభవదారు కాలం ఈ పేరు వింటేనే రైతుల్లో గుబులు మొదలవుతుంది. ముఖ్యంగా నిరక్షరాస్యులైన రైతులకు కాస్తు కాలం అని చెప్తే హడలిపోతుంటారు. అనుభవదారు పేరుతో రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కి కొంతకాలానికి భూ యజమానిగా మారి రైతులను రోడ్డున పడేసిన ఘటనలు ఎన్నో జరిగాయి. పట్టా భూములకే కాదు, ప్రభుత్వ దేవాదాయ భూములకు ఈ అనుభవదారు కాలం పెద్ద శాపంగా మారింది. అనుభవదారు కాలంతో రైతులు పడుతున్న కష్టాలను కళ్లారా చూసిన కేసీఆర్ ప్రభుత్వం 2020 కొత్త ఆర్ఓఆర్ చట్టంతో అనుభవదారు కాలంను ఎత్తేసింది. దీంతో గుండెల మీద కుంపటి తొలగినంత పడైందని లక్షలాది మంది రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ ఆనందం 4 ఏళ్లు కూడా నిలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూభారతి పేరుతో తీసుకొస్తున్న కొత్త చట్టంలో అనుభవదారు కాలంను చేర్చింది. పైగా 2014 వరకు రికార్డుల్లో అనుభవదారులుగా ఉన్న వారి పేర్లను చేర్చుతామని ప్రకటించింది. వారికి హక్కులు సైతం కల్పిస్తామని చెప్పింది. దీంతో రైతుల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో అనుభవదారు కాలం వల్ల చాలా మంది రైతుల తలరాతలు తలకిందులయ్యాయి. కొందరు అక్రమార్కులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై భూములను గుంజుకొని అన్నదాతల జీవితాలను రోడ్డున పడేశారు. ముందుగా ప్రణాళిక ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో అనుభవదారు కాలంలో పేరు రాయించుకునేవారు. ఈ విషయం రైతులకు కూడా తెలిసేది కాదు. కొన్నేళ్లు అనుభవదారుగా కొనసాగిన తర్వాత పేరును పట్టాదారు కాలంలోకి మార్చి అసలు రైతు పేరును తొలగించేవారు. ఈ విషయం కూడా రైతులకు తెలిసేది కాదు. రైతు అవసరానికి భూమిని అమ్మాలని భావించినప్పుడు ఈ విషయం బయటపడేది. దీంతో రైతులు తమ భూమిని ఇప్పించాలంటూ రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. కోర్టులకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు. ఏళ్ల పాటు రికార్డుల్లో అసలు రైతు స్థానంలో అక్రమార్కుల పేర్లే కనిపించడంతో సాంకేతికంగా అక్రమార్కులదే పై చేయిగా నిలిచేది. ఫలితంగా రైతులు రోడ్డున పడేవారు. దాడులు, ప్రతిదాడులు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు అంటూ ఏళ్లకేళ్లు వివాదాలు కొనసాగేవి. అనుభవదారు కాలం రైతులకే కాదు, ప్రభుత్వ భూములు, దేవుడి మాన్యాలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. ఆలయాల్లో పనిచేసేవారు, ధర్మకర్తల వంటి వారు ఆలయాల మాన్యాల భూముల్లో అనుభవదారుగా ఉండి కొన్నేళ్ల తర్వాత పట్టదారుగా రికార్డుల్లో మార్పించుకునేవారు. ఇలా వేలాది ఎకరాల భూములు అన్యక్రాంతమయ్యాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని ఓ ప్రముఖ ఆలయానికి చుట్టుపక్కల ఉన్న వివిధ గ్రామాల్లో భూములు ఉన్నాయి. దేవుడు పేరుతోనే ఉన్న ఓ పూజారి కుటుంబం ముందుగా అనుభవదారు కాలంలో చేరింది. ఆ తర్వాత కొన్నేళ్లకు దేవుని పేరు తీసేసి పట్టాదారు పేరులోకి తమ పేరును మార్చుకుంది. ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి దేవాదాయ శాఖలోనే పనిచేయడంతో సులువుగా భూముల రికార్డులు మారిపోయాయని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములది ఇదే పరిస్థితి. ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే కౌలు పేరుతో పొలాన్ని కిరాయికి ఇస్తారు. కబ్జాదారు కాలం పెట్టి కిరాయికి ఉన్న వ్యక్తికి ఇంటిపై హక్కులు ఇస్తామంటే ఒప్పుకుంటారా? మరి కౌలుకు తీసుకున్న వారికి భూమిపై హక్కులు ఎందుకు ఇవ్వాలి అని కేసీఆర్ పదే పదే ప్రశ్నించేవారు. అందుకే 2020లో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. అన్ని రకాల రికార్డుల స్థానంలో ఒకే ఒక ఆన్లైన్ రికార్డును అందుబాటులోకి తెచ్చారు. దీంతో అనుభవదారు కౌల కాలం కాలగర్భంలో కలిసిపోయింది. భూభారతి కొత్త చట్టంలో మళ్లీ అనుభవదారు కాలం పెట్టి కాంగ్రెస్ సర్కార్ రైతులపై పిడుగు వేసింది. కౌలుదారులకు మళ్లీ భూ హక్కులు కల్పిస్తామని స్పష్టం చేసింది. పైగా 2014 ముందున్న అనుభవదారుల పేర్లను యథాతథంగా మళ్లీ తీసుకొస్తామని చెప్పింది. ఓవైపు వీఆర్ఓలను తెస్తుండటం, మరోవైపు అనుభవదారులు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిర్లక్ష్యరాస్యులైన రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు పొలంపై సంపూర్ణ హక్కులు ఉన్నాయన్న భరోసా ధరణి ఇస్తే
భూభారతితో కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రత కల్పిస్తుందని, కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పెడుతుందని అన్నదాతలు ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు.